అసలు సారీ సార్, కొంచెం మీ హెల్త్ బాగోపోయినా మీకు హెల్త్ బాగాలేదని తెలిసింది. అది ఏం పర్లేదు, రెస్ట్ లేదు కదా, బట్టి 7-8 డేస్గా రెస్ట్ లేదు. అంజలి టీవీ. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అంజలి టీవీ. సో ఈరోజు మన ఎదురున్నారు మణికందన్ గారు. ట్రూ లవ్ సార్, ట్రూ లవ్ అంటే అసలు మీనింగ్ ఏంటి సార్? ట్రూ లవ్ అంటే మీరు మీలాగా ఉండడం, మీ పార్ట్నర్ని వాళ్ళలాగా చేయడం, అంతే. సో అంటే మీరు లవర్గా తమిళ్లో, కానీ ఇక్కడేమో ట్రూ లవర్గా. అంటే మీకు ఎందుకు ఇలా పెట్టారు? మీకు ఆ టైటిల్ నచ్చింది, ఈ టైటిల్ నచ్చింది అనిపించిందా సార్ మీరు ఫస్ట్ ఈ టైటిల్ అనగానే? బోత్ ద టైటిల్స్ డూ జస్టిస్ ఫర్ ఫిల్మ్. లవర్ అయినా ట్రూ లవర్ అయినా ఇట్ విల్ డెఫినెట్గా జస్టిస్ చేస్తుంది. సో ఇది తక్కువ ఇది ఎక్కువ అని కాదు, ఇది తక్కువ ఇష్టం ఇది ఎక్కువ ఇష్టం అని కాదు. మీరు బేబీ మూవీ చూసారు సార్ మా తెలుగులో? సో అది 100 కోట్లు గ్రాస్ ప్రాఫిట్లోకి వెళ్ళింది. సో అలాంటి కొన్ని మార్క్స్ ఈ మూవీలో ఉన్నాయని అంటున్నారు. ఇందులో ఒక అమ్మాయి అబ్బాయితో జరుగుతున్న డ్రామా అని తప్ప పెద్ద సిమిలారిటీస్ ఏమి ఉండదండి. వీ హ్యావ్ ట్రైడ్ డిఫరెంట్ టేక్ ఆన్ వాట్ ద ప్రజెంట్ డే రిలేషన్షిప్స్ అండ్ వాట్ ఆర్ ద పర్సనల్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద మోడర్న్ డే యూత్ అనేది. అది ఒక డ్రామా, ఇవన్నీ డిస్కస్ చేసిన ఒక ఆర్గానిక్ స్క్రిప్ట్ ఒకటి సినిమాలుగా తీస్తున్నాం. కానీ బేబీకి దానికి ఏ సంబంధం లేదు. అంటే సో జనాలు ఏమనుకుంటున్నారంటే ఎస్కేఎన్ గారు దీనికి ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు, సో జనాలందరూ ఇది మరో బేబీ లాగా ఉండిద్ది అని అనుకుంటున్నారు. లేదు, కాదండి. ఇట్ వాస్ అ డిఫరెంట్ టేక్ ఆన్ హౌ అ రిలేషన్షిప్ హ్యాపెండ్ అండ్ దిస్ వాస్ అనదర్ టేక్, నాట్ నెసెసరీలీ లైక్ బేబీ. అంటే ఇలాగ ఇన్నాళ్ళ మారుతి గారు కూడా చెప్పారు బీప్ సౌండ్లు ఉన్నాయి కొన్ని అని. సో అంటే మీరు తెలుగు డబ్బింగ్లో ఆ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడదాం అనేది ఎలా ఉంది సార్ మీకు? అది కొంచెం అదేదో కొంచెం ఒకలాగా ఉంది, కానీ ద జాబ్ ఫర్ మీ ఇస్ టు బ్రింగ్ అవుట్ ది ఎమోషన్ ఇన్ వాయిస్ ఇన్ ఎనీ పర్టిక్యులర్ లాంగ్వేజ్. సో ఈ సినిమాకి పాటలు రాసిన రాకేందు నా క్లాస్మేట్ అనమాట, రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ మై కాలేజ్. సో హీ యాక్చువల్లీ చాలా కష్టపడ్డారు ఇందులో ట్రూ ఎమోషన్ తీసుకురావడానికి నా నుంచి. ఆయనకి ఈ టైంలో నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతి మూవీకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, అలాగే ఈ మూవీలో మీకు అనిపించిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ట్రూత్. ఈ సినిమాలో ఉన్న ట్రూత్. అంటే మీది గుడ్ నైట్ మూవీ చేశారు సార్, అంటే ఒక న్యాచురల్గా ఉంది. ప్రతి మనిషికి ఉన్న ప్రాబ్లమ్ని మీరు అది కొత్తగా చూపించడం చాలా క్లియర్గా ఉంది, అండ్ మీ సింప్లిసిటీ కానీ ఏదైనా. సో ఇలాగా ఈ మూవీలో చూస్తుంటే కొంచెం రొమాన్స్ కూడా ఏమైనా ఉండేటట్టు అనిపిస్తుంది. సో మీకు ఆ రెండు కాన్సెప్ట్లకి డిఫరెన్స్ ఎలా అనిపించింది? డిఫరెన్స్ ఏంటంటే ఆ సినిమా కొంచెం టోటల్గా వేరే ఒక లైట్ హార్టెడ్ అన్న సినిమా. ఈ సినిమా కొంచెం హెవీ హార్డ్ హిట్టింగ్ లాంటి ఒక అప్రోచ్. మిగతా వాళ్ళనే ఏం సేమే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. తెలుగులో ఈ హీరో మీ ఫేవరెట్ హీరో? నాట్ వన్ సార్, నాట్ వన్. ఎలా చెప్పగలను చెప్పండి? ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నప్పుడు ఒకరిని ఎలా చెప్పగలను? అది మీడియా ముందు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.